హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఫైనల్లీ కాంతారా చాప్టర్ 1 మూవీ అయితే చూడడం జరిగింది. బయట రివ్యూస్లలో మూవీకి అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. బట్ నేనైతే మూవీ చూసాను కదా, నాకైతే నచ్చలేదు. నన్ను అయితే డిసప్పాయింట్ అయితే చేసింది మూవీ. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? అంటే పెళ్లి మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 15 మినిట్స్, ఫస్ట్ హాఫ్లో మిడిల్లో ఒక రథం యాక్షన్ సీక్వెన్స్ అండ్ సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 అవర్ తప్పించి మిగతా మూవీ మొత్తం స్క్రాపే. ఆ ఫస్ట్ 15 మినిట్స్ అయినా లాస్ట్ 1 అవర్ కూడా మిగతా మూవీ నాకు అస్సలు నచ్చకపోవడం వల్ల అవి కాస్త కొంచెం బెటర్ అనిపించింది ఆ సీన్స్. నిజం చెప్తున్నా, లాస్ట్ 1 అవర్ తప్పితే మిగతా సినిమా మొత్తం నాకు చాలాసార్లు అయితే మూవీ చూసేటప్పుడు నిద్ర వచ్చింది. మూవీ స్టోరీ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ 1 అవర్ 30 మినిట్స్లో అయిపోయే స్టోరీని 3 గంటలు అయితే సాగదీశారు. కాంతారా ఫస్ట్ ఫిల్మ్లో కామెడీ చాలా బాగుంటుంది, బట్ ఈ మూవీలో కామెడీ కూడా అంత పెద్దగా వర్క్ కాలేదు. చాలా వరకు కామెడీ సీన్స్ బోరింగ్గానే ఉన్నాయి. కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ మాత్రం చాలా బాగా సెటప్ చేశారు మూవీ టీము. వాళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా కనిపిస్తుంది మనకి ఫ్రేమ్లో. విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. గుల్షన్ దేవయ్య గారు అయితే కులశేఖర్ అనే విలన్ క్యారెక్టర్ అయితే చేశారు. లిటరల్లీ ఆ క్యారెక్టర్ని అయితే కమెడియన్గా చూపించారు మూవీలో. ఇతని క్యారెక్టర్ తోటి స్టార్టింగ్ నుంచి కామెడీ చేపించడం వల్ల లాస్ట్కి ఇతని క్యారెక్టర్ని విలన్గా చూపిస్తే ఆ క్యారెక్టర్కి మాత్రం అస్సలు కనెక్ట్ కాలేకపోయినా. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో మూవీలో టైగర్ సీక్వెన్స్ అయితే ఉంది. టైగర్ సీక్వెన్స్లో విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా మెయింటైన్ చేశారు టైగర్ని. రుక్మిణి వసంత్ గారి విషయానికి వస్తే ఫస్ట్ ఈ క్యారెక్టర్ని నార్మల్గా అయితే చూపించారు, జస్ట్ నార్మల్ హీరోయిన్గానే. సో ఈ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు అనుకున్నాను. బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో తిన్న క్యారెక్టర్ని చాలా అంటే చాలా బాగా చూపించారు మూవీ టీం. మెయిన్లీ ఈ మూవీలో ఎమోషన్స్ అయితే వర్క్ కాలేదు. ఫస్ట్ ఫిలింలో హీరోనే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు విలన్ తోటి అయితే ఫైట్ చేస్తారు. లాస్ట్కి హీరో తోటి కాదు అన్న టైంకి గాడ్ అయితే వచ్చి హెల్ప్ చేస్తాడు. బట్ ఈ మూవీలో అలా కాదు. హీరో ఎప్పుడైనా విలన్కి తోటి ఫైట్ చేయడానికి వెళ్ళాలనుకున్న ప్రతిసారి వెంటనే గాడ్ వచ్చి హెల్ప్ చేస్తాడు. సో ఈజీగా ఈ మూవీలో అయితే హీరో గెలుస్తాడు. అలా ప్రతిసారి హీరో ప్రాబ్లంలో ఉన్న ప్రతిసారి గాడ్ అయితే వచ్చి హెల్ప్ చేస్తాడు. సో ఈ మూవీలో హీరో సొంతంగా చేసింది ఏముంది, ఏం లేదు. ప్రతిసారి వచ్చి గాడే హెల్ప్ చేస్తాడు. ప్రీ క్లైమాక్స్లో వార్ సీక్వెన్స్ బాగుంది అండ్ అక్కడ ఒక సాంగ్ కూడా ప్లే చేశారు, బాగుంది అది కూడా. ప్రీ క్లైమాక్స్లో హీరో విలన్ ఎదుర్కోవడానికి హీరోకి అయితే ఒక వెపన్ అయితే కావాలి. ఆ వెపన్ అయితే ఒక గృహలో బ్రహ్మరాక్షసు దగ్గర అయితే ఉంటుంది. సో హీరో వెళ్ళి ఆ బ్రహ్మరాక్షసుతో ఫైట్ చేయాలి. సో అక్కడ హీరో చేసింది ఏం లేదు, బ్రహ్మరాక్షసు ముందు 2 గంతులు వేసి జస్ట్ 2 మినిట్స్లో వెపన్ అయితే తెచ్చుకున్నాడు. సో అక్కడ హీరో ఏం కష్టపడ్డాడు, జస్ట్ సింపుల్గా అలా తెచ్చుకున్నాడు అంతే. మూవీలో హీరో క్యారెక్టర్ ఎంత కష్టపడితే ఆ క్యారెక్టర్ గెలవాలని మనం అంతా కోరుకుంటాం. సో ఈ మూవీలో అలా ఏం లేదు, హీరోకి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే ఇట్లా సాల్వ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ మిడిల్ అండ్ క్లైమాక్స్లో దేవుడు సీన్స్ అయితే వస్తాయి, అంటే హీరోకి దేవుడు ఆవహించడం. సో ఆ సీక్వెన్స్ అయితే బాగున్నాయి, బాగానే చూపించారు. పార్ట్ 1 రేంజ్లోనే ఈ మూవీలో కూడా వర్క్ అయ్యాయి. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చలేదు, నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. ఏదో ఇంటర్వెల్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది అని సినిమా మొత్తం బాగుందని నేనైతే చెప్పలేను. ఓవరాల్గా నాకైతే మూవీ అయితే నచ్చలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే రిషబ్ శెట్టి బాగా చేశాడు. యాస్టీస్ పార్ట్ 1 ఎలా చేశాడో ఈ మూవీలో కూడా చాలా బాగా చేశాడు. సర్ప్రైజింగ్లీ రుక్మిణి వసంత్ గారికి అయితే మంచి క్యారెక్టర్ అయితే పడింది. స్టార్టింగ్ అయితే తన క్యారెక్టర్ని నార్మల్గా చూపించాడు, బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో తన క్యారెక్టర్ని చాలా బాగా వాడుకున్నారు. సో చాలా బాగా చూపించారు తన క్యారెక్టర్ని. అండ్ రుక్మిణి వసంత్ గారు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. నెగిటివ్ రోల్లో గుల్షన్ దేవయ్య గారి పర్ఫార్మెన్స్ అయితే నాకైతే పెద్దగా నచ్చలేదు. ఆ క్యారెక్టరే ఫస్ట్ నాకు ఎక్కలేదు. వీళ్ళు కాక మూవీలో రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. టెక్నికల్గా మూవీ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అయినా, కలర్ గ్రేడింగ్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా చాలా బాగుంది. ఆ లొకేషన్స్ కూడా చాలా బాగా పికప్ చేసుకున్నారు. అండ్ విఎఫ్ఎక్స్ ఎస్పెషల్లీ టైగర్ సీక్వెన్స్లో మాత్రం చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. ప్రీ క్లైమాక్స్లో బ్రహ్మరాక్షసుడి సీక్వెన్స్ అని చెప్పాను కదా, కానీ ఆ సీక్వెన్స్లో మాత్రం విఎఫ్ఎక్స్ చాలా వరస్ట్గా ఉంది. లిటరల్లీ కార్టూన్ యానిమేషన్ లెక్క ఉంది ఆ సీక్వెన్స్లో విఎఫ్ఎక్స్, కానీ మిగతా మూవీలో బాగుంది. రిటర్న్ అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గారి విషయానికి వచ్చేస్తే గాడ్ సీక్వెన్స్లలో బాగానే తీశారు, బట్ మిగతా సీక్వెన్స్లో మాత్రం ఫస్ట్ ఫిలింలో రేంజ్లో అయితే తీయడంలో ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ ఫిలింలో వరల్డ్ అయినా, ఆ వరల్డ్ బిల్డింగ్ అయినా, క్యారెక్టర్స్ అయినా చాలా బాగుంటాయి, బట్ ఇక్కడ అవే మైనస్ అయ్యాయి. ఫస్ట్ ఫిలిం మాకు నచ్చింది, మిగతా సినిమా ఎలా ఉన్నా పర్లేదు, మాకు గాడ్ సీక్వెన్స్ బాగుంటే చాలు అనుకున్న వాళ్ళైతే మూవీకి వెళ్ళండి. బట్ రెస్ట్ ఆఫ్ ది అదర్స్ అయితే ఓటీటీలో అయితే ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. తెలుగు డబ్బింగ్ బాగుంది, బట్ కొన్ని కామెడీ సీన్స్లో మాత్రం ప్రజెంట్ టైంలో ఉన్నట్టు డైలాగ్స్ అయితే పెట్టారు. కాస్త రాజుల కాలం టైంలో ఉన్నట్టు పెడితే బాగుండు ఆ సీక్వెన్స్లో కూడా. బట్ రెస్ట్ ఆఫ్ ది మూవీ అయితే డైలాగ్స్ అయినా, తెలుగు డబ్బింగ్ అయినా బాగుంది.
అజనీష్ లోకనాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఫస్ట్ ఫిలిం లాలోనే ఈ మూవీలో కూడా అద్దరు కొట్టేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎస్పెషల్లీ చాలా సీన్స్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో లేపాడు. బట్ సాంగ్స్ అయితే అంత పెద్దగా ఇవ్వలేడు, సాంగ్స్ అయితే అంత లేవు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.